టీడీపీ జనసేనలు ఎన్ని కుట్రలు చేసినా ఎంత విష ప్రచారం చేసినా వాలంటీర్ వ్యవస్థను తాము కాపాడుకుంటాం అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన వాలంటీర్ వ్యవస్థ కొనసాగి తీరాల్సిందే అని వారు అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేయాలన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల దురహంకారపు ఆలోచనలను ఎన్నికల సాక్షిగా తిప్పికొడతామని వారు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో నరక యాతన అనుభవించిన ప్రజలు వాలంటీర్ వ్యవస్థతో హాయిగా ఉన్నారని వారు అంటున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకుపోయారు. కరోనా సంక్షోభం యావత్ ప్రపంచాన్ని వణికించినప్పుడు కరోనా కట్టడిలో అగ్రరాజ్యం అమెరికాయే తలకిందులైన తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరోనా కట్టడికి అద్భుతమైన అడుగులు పడ్డాయి. వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఇంటింటికి తిరిగి మందులు, నిత్యావసర సరుకులు, ఇతరత్రా అవసరాలను అందించారు. 2022లో గోదావరి వరదలు ముంచెత్తినప్పుడు వాలంటీర్లే పడవలపై వెళ్లి ముంపు ప్రాంత ప్రజలకు ఆహారం, నిత్యావసర సరుకులు, డబ్బులు అందించి వచ్చారు. 1వ తారీఖు వస్తే చాలు, తెల్లవారుజామునే సూర్యుడి కంటే ముందుగా వాలంటీర్లు అవ్వాతాతలకు పింఛన్లు అందించి మహోదయానికి నాంది పలికారు. ప్రభుత్వం అందించే పథకాలకు అర్హతలు ఉన్నవారికి సమాచారం అందించి వారికి ఆ పథకాలు అందేలా చూసింది వాలంటీర్లే. అందుకే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వాలంటీర్ వ్యవస్థపై పగబట్టి ఆ వ్యవస్థ లేకుండా చేస్తామని ప్రతిజ్ఞలు చేస్తే టీడీపీ, జనసేన కూటమికి తగిన విధంగా గుణపాఠం చెబుతామని వాలంటీర్ల ద్వారా సేవలు అందుకుంటోన్న లబ్ధిదారులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్ వ్యవస్థ తీసేయడానికి వీల్లేదంటున్నారు వారు. ఇప్పుడు మాకు భయం వేస్తుంది వాలంటీర్లు రారు అనగానే. ఎందుకంటే వాళ్ళు మాకు కావాలి బాబు. ఎప్పుడు మేము బయటికి రాలేదు, ప్రతి పని అన్నీ మాకు చెప్పి చేసి ఏ ఆఫీస్కి మేము వెళ్ళలేదు, కనీసం సచివాలయం కూడా వెళ్ళలేకపోయాం. అన్ని ఇంటి దగ్గర అన్ని వాలంటీర్లు చేస్తున్నారు. వాళ్ళు చేసిన సేవ ఎంత అంత కాదు. మాకు క్యాష్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు 18,000 రావాలంటే ఇంటికి వచ్చి సంతకం పెట్టి పిల్లలు అమ్మ ఇలాగ ఒక మనిషికి ఫింగర్ పడపోతే 10 సార్లు తిరగడం వాలంటీర్లు విసుపు లేకుండా మాకు అన్ని ప్రోత్సహించి ఇంటికి తెచ్చి మాకు తప్పకుండా వాలంటీర్లు ఉండాలి బాబు. ఉండకపోతే అవ్వదు, మాకు ఉండాలి వాలంటీర్లు చేసిన సాయం. ఇప్పుడు మాకు రేషన్ బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఇంటి దగ్గరికి మాకు రేషన్. ప్రభుత్వం ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను రూపొందిస్తే వాటిని గడప గడపకి ఇంట్లోని ప్రతి ఒక్కరికి వారి వారి అర్హతల ఆధారంగా అందిస్తున్నది వాలంటీర్లే అని మహిళలు కొనియాడుతున్నారు. అప్పుడు మేము ఆఫీసులు అంటే వెళ్ళే వాళ్ళం అండి. ఏదైనా మనకు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కో, జడ్పీ ఆఫీస్కో, మున్సిపల్ ఆఫీస్కో కాగితాలు పెట్టుకునే వాళ్ళం. మేము వెళ్ళి గంటలు కూర్చున్నా సరే వాళ్ళు ఏంటంటే అక్కడ మళ్ళీ దళారులండి. మళ్ళీ అంటే మన మాట వాళ్ళకి చెప్పాలంటే మధ్యలో ఒక ఇద్దరిని కన్సల్ట్ చేయాలి మనం. ఇక్కడ ఏటవుతుందంటే మన ఇంటికి వాలంటీర్ వచ్చి అమ్మ మీకు ఈ కాగితం వచ్చింది, మీరు ఎలిజిబిలిటీ, మీ ఏజ్ ఎంత, మీకు ఎంతమంది పిల్లలు, మీ ఆయన ఏడ్ చేస్తున్నారు, మీ పిల్లలు ఏడ్ చేస్తున్నారు అని వీళ్ళు మాకు వెరిఫికేషన్ చేసి మరీ మాతో కాగితాలు పెట్టిస్తున్నారు. మేము బద్ధకం పడిపోయినా వాళ్ళు మాత్రం 1కి 10 సార్లు ఫోన్లు చేసి మమ్మల్ని ఎలిజిబిలిటీ చేశారండి, మాకు వాలంటీర్ వ్యవస్థ కావాలి. దేశంలోని ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏపీలోని వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటున్నాయి. తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అధ్యయనాలు చేశాయి. కరోనా వేళ వాలంటీర్ల సేవలను అధ్యయనం చేసిన బ్రిటన్ ప్రభుత్వం శభాష్ అని అభినందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఏపీని పొగడ్తలతో ముంచెత్తింది. అయితే తెలంగాణలో కాపురం ఉంటూ విజిటింగ్ పొలిటీషియన్లలా అప్పుడప్పుడు ఏపీకి వచ్చి రాజకీయాలు చేసే బాబు, పవన్లు, వారికి కొమ్ము కాసే పచ్చ పత్రికలు మాత్రమే వాలంటీర్ వ్యవస్థపై నిప్పులు చిమ్ముతున్నాయి. అది వారి మానసిక దౌర్బల్యమే అంటున్నారు మేధావులు. వాలంటీర్లు చాలా బాగా చేస్తున్నారు. 1వ తేదీన తెల్లవారుసేరికి వచ్చి ఫంక్షన్లు ఇస్తున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి స్కీమ్ని మా ఇంటికి తెచ్చి అందిస్తున్నారు. ఈ ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయో మీ ఇంట్లో ఎవరు ఎలిజిబిలిటీ అనేసి అడిగి మరీ మీకు ఇది వర్తిస్తుంది, మీరు ఈ కాగితం పెట్టండి, మీరు అప్లికేషన్ పెట్టండి అనేసి వాళ్ళు మా ఇంటికి వచ్చి చేస్తున్నారు. చాలా సేవలు చేస్తున్నారు. ఈ సేవలు పక్క రాష్ట్రం వాళ్ళు కూడాను వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందనేసి కోరుకుంటున్నారు. అలాంటిది అతను అలా తీవ్రవాదులు అవి అని చెప్పడం మాత్రం మేము చాలా ఖండిస్తున్నామండి. అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడి పాలనలో వృద్ధులు పింఛన్ల కోసం మండు టెండల్లో కిలోమీటర్ల దూరం ప్రయాణించి గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చేది. ఒక్కోసారి గంటల తరబడి నిరీక్షించిన తరువాత ఇవాళ కాదు రేపు రండి అని అధికారులు తిప్పి పంపించేవారు. అప్పుడు వృద్ధులు ఈసోరుమంటూ ఇళ్లకు వెళ్లాల్సి వచ్చేది.
అటువంటిది ఇప్పుడు ముసలివాళ్లు ఇంటి గడప దాటాల్సిన అవసరం లేకుండా పింఛనే వారి దగ్గరికి నడిచొస్తోంది. దానికి కారణం వాలంటీర్ వ్యవస్థే. అందుకే వాలంటీర్ 1వ తారీఖున తలుపు కొడితే లక్ష్మీదేవి తలుపు కొట్టిందని సంతోషంగా తలుపులు తీస్తున్నారు. ఈ ముసలి వాళ్ళు ఏంటి ఒకప్పుడు 200 నుంచి 1000 రూపీస్ వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. లైన్లు కట్టేవారు. ఉదయం 10 గంటలకు మనకి రమ్మనేవారు సార్. ఎవరు కూడా వచ్చేవారు కాదు. వాళ్ళు 1 గంట 2 కూడా అయిపోతుండేది. ఒక్కోసారి అమ్మ 1 గంట వరకు కూర్చున్న వాళ్ళకి అమ్మ వెళ్ళిపోండి సాయంకాలం రండి అని చెప్పేవారు. అంటే ఈ 1 గంట వరకు ఎండలో ఉన్నా ఇది మాత్రం వాళ్ళకి అనవసరం అనమాట. మళ్ళీ సాయంత్రం రండి. మళ్ళీ ఆ ముసలాళ్ళు వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చి కూర్చునేవారు. కానీ ఇప్పుడు వాలంటీర్స్ వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మల కనీసం లెగట్లేదు. తలుపు తట్టి లక్ష్మీదేవిలాగే వచ్చి మా చేతిలో డబ్బులు పెడుతున్నారు సార్. ప్రజలు సుఖ సంతోషాలతో ఇలానే ఉండాలంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగాల్సిందే అంటున్నారు మహిళలు. తమకు ఆ వ్యవస్థ కావాలని వారు పట్టుబడుతున్నారు. టీడీపీ జనసేనలకు ఓటు వేయడం అంటే ఇంటింటి సంక్షేమాన్ని కోరే వాలంటీర్ వ్యవస్థ వద్దనుకోవడమే అని ప్రజలు అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను కాపాడుకోవడానికి ఎన్నికల్లో లక్ష్య శుద్ధితో ఓటేస్తామంటున్నారు మహిళలు. ముసలమ్మలకి 1వ తారీఖు వాళ్ళు బయటికి ఇదివరకు అయితే బయటికి వెళ్ళి పెన్షన్లకి ఎండల్లో నిల్చొని తీసుకునేవారు. ఇప్పుడు కానీ 5-5:30 ప్రతి వాలంటరీ కూడా వచ్చి డోర్ కొట్టి మరీ పెన్షన్ ఇస్తుందండి. ఓన్లీ పెన్షన్ అనే కాదు, ఒక ఇంట్లో 4 సభ్యులు ఉంటే వాళ్ళకి ఏది దేనికి అవైలబుల్ అంటే దానికి వాళ్ళు కోరుండి మరి అమ్మ ప్రభుత్వం మీకు ఈ పథకం ఇస్తుంది, మీరు ఈ పథకంలో ఇలా ఈ ప్రాసెస్ ఇది పెట్టండి అని చెప్పి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా వర్తింపజేస్తున్నారండి. ఈ వ్యవస్థను మాత్రం తీసిస్తారు అంటే మాకు చాలా బాధగా ఉంది. ఈ వ్యవస్థ కంపల్సరీ ఉండాలండి. ఇది మన రాష్ట్రమే కాకుండా ఈ వాలంటరీ వ్యవస్థని పక్క రాష్ట్రాలు కూడా ఇంకా అవలంబించాలి. అంటే వీళ్ళని వాలంటీర్ని ఇలా ఈ తప్పుడు ప్రచారాలతో చేయడం మాత్రం మాకు చాలా బాధగా ఉందండి. మా అందరికీ కూడా వాలంటరీ వ్యవస్థ చాలా అవసరం కావాలి. వాలంటీర్ వ్యవస్థతో పాలకపక్షం జనం గుండెల్లో నిలిచిపోయింది. ఆ వ్యవస్థ చేస్తోన్న సేవలే విపక్ష కూటమి పునాదులను పెకలించటం ఖాయమని కూటమి నేతలే భయపడుతున్నారు.